సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? నచ్చితే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? చివరికి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తాను మీరు కూడా, ఆయన చేసేది రెండు. ఇప్పుడు పెన్షన్లప్పుడు ఒక గ్రామానికి ఏదో గ్రామానికి పోతాడు ఖచ్చితంగా 1వ తారీఖున. రెండోది ఎక్కడన్నా నిలబడు రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా అని పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడన్నా కనబడతా అంటాడు. ఇది తప్ప ఇంకా ఏది చేయడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా, ఎక్కడికక్కడ సర్వే చేయిస్తా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడుతున్నా, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నా, ప్రతి ల్యాండ్ పార్సిల్కు జియో కోఆర్డినేట్స్తో హద్దులు చూపిస్తున్నా అని చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? సో సుదీర్ఘంగా దీని గురించి కూడా చెప్పినా నేను, అలా చెప్తా ఉన్నా. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ప్రతి గ్రామంలో ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ఈ సచివాలయాల వ్యవస్థ అయినా ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ సర్వే ఎక్విప్మెంట్ ఎవరి హయాంలో వచ్చింది? అసలు ఈ కోర్ స్టేషన్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ రోవర్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ విమానాలు, ఈ హెలికాప్టర్లు సర్వేలు చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? అసలు ఈ ఓఆర్ఐ రికార్డులు ఎవరి హయాంలో వచ్చినాయి? చివరికి సర్వే చేయడానికి అవసరమయ్యే కోట్ల రాళ్ళు కూడా ఎవరి హయాంలో వచ్చాయి? చివరికి పాస్బుక్లో క్యూఆర్ కోడ్ కూడా ఎవరి హయాంలో వచ్చింది? చివరికి భూములకు జియో ట్యాగింగ్ హద్దులు ఎవరి హయాంలో వచ్చినాయి? ఇవన్నీ వచ్చిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి, సరే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సరే నాకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి ఇష్టంలా, క్రెడిట్ చోరీ ఎలాగూ చేస్తాడు, ఇది నైజం అని అనుకుంటే పోతే పోయిందిలే అబ్బా. కనీసం ఆ ఉద్యోగస్తులన్నా, ఆ సచివాలయాలలో ఆ 15,000 మంది సర్వేయర్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఆ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు లేకపోతే అసలు ఎట్లా చేస్తారండి? ఎట్టవుతుందండి? కనీసం వాళ్ళకు కూడా ఏ రోజు థ్యాంక్ యూ చెప్పాల. థ్యాంక్ యూ చెప్పకపోగా వాళ్ళ మీద హెరాస్మెంట్. సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 50-60 మంది చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సానుభూతి లేదు వాళ్ళ మీద. సర్వేయర్లనైతే సస్పెన్షను, హెరాస్మెంటు. ఒక థ్యాంక్ యూ చెప్పాల్సిన చోట, ఒక థ్యాంక్ యూ చెప్పి చిక్కటి చిరునవ్వుతో వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన చోట చిక్కటి చిరునవ్వు లేదు, థ్యాంక్ యూ లేదు, హెరాస్మెంటు, ఆత్మహత్యలు. ఇవి ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి.
ఇలా తానిచ్చిన హామీలు మోసంగా చేసి అమలు చేయకుండా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి, ఒకవైపున తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు, మరోవైపున తాను ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసినాడు, మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు, మరోవైపున స్కూల్స్, హాస్పిటల్స్, వ్యవసాయము అన్నీ కూడా విధ్వంసానికి లోనైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా చనిపోతూ ఉన్నారు. స్కూళ్ళల్లో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతా ఉన్నాడు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఇవే పరిస్థితులు. నాడు నేడు ఆగిపోయాయి. 0 వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన చోట, పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని చెప్పి వాటిని ఆపేసిన పరిస్థితులు. ఫ్యామిలీ డాక్టర్ లేదు, విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం. హాస్పిటల్లో WHO, GMP కేటగిరీస్కి సంబంధించిన మందులు కదా దేవుడు ఎరుగు, మామూలు మందులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ తయారైపోయినాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. ట్యాబులు 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఆపేసినారు. గోరుముద్ద కూడా అన్యాయం చేసినారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే ఎన్రోల్మెంట్, GER రేషియో మా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో చేరిన సంఖ్య దాదాపుగా 43 లక్షల గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఈ 2 కేటగిరీస్లో దాదాపుగా 43 లక్షల దగ్గర ఉంటే, ఆ టేబుల్ కూడా సరిపోయి ఉందమ్మా, 43 లక్షల మంది ఉంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది ఏకంగా 33 లక్షలు తగ్గిపోయింది. 10 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ బడులలో నుంచి దాదాపుగా విత్డ్రా అయినారు. పది లక్షలు 8 లక్షలు ఏదో నెంబర్ కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఆ నెంబర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. మంచి చదువులు లేవు, మంచి వైద్యం లేదు. వ్యవసాయం అనేది రైతులకు ఈరోజు గుదిబండగా మార్చినాడు చంద్రబాబు నాయుడు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడు, అమలు చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7 అమలు చేయడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కథ దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు.
కానీ మూడో బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కు లేదు, ఇప్పుడు మూడో బిడ్డ కంటే డబ్బులు ఇస్తాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా. సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే వీళ్ళు ఇది చాలా అన్యాయస్తులు. వీళ్ళు ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసి ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన.